ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ టిఫిన్లకు ఎంత ఫేమస్సో ఆ యజమాని కూడా అంతే ఫేమస్. ఫుడ్ టేస్ట్తో ఫేమస్ అయితే యజమాని ప్రభాకర్ రెడ్డి మాత్రం చిల్లర పనులు చేసి అరెస్ట్ అవుతూ ఫేమస్ అవుతున్నాడు. ఇప్పటికే మాదక ద్రవ్యాల కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా బెయిల్పై వచ్చిన ప్రభాకర్ రెడ్డి మళ్ళీ జైలు పాలయ్యాడు. పెళ్లి చేసుకుంటామని చెప్పి ప్రభాకర్ రెడ్డి తమను మోసం చేశాడని ఇద్దరు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. ప్రభాకర్ రెడ్డి కంటిన్యూగా చిక్కుల్లో పడుతున్నారు. ఒకదాని నుంచి ఉపశమనం లభిస్తుందన్న తరుణంలోనే మరో కేసు చుట్టుముట్టింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రభాకర్ రెడ్డి ఎంతో కష్టపడి టిఫిన్స్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. 10వ తరగతి కూడా చదువుకోని ప్రభాకర్ రెడ్డి ముందుగా ప్రకాశం జిల్లాలో తన ఇంటికి దగ్గరలోనే రోడ్డు పక్కన 4 చక్రాల బండిపై టిఫిన్ సెంటర్ ప్రారంభించి ఆ తర్వాత క్రమంగా ఎదిగాడు. ఆ తర్వాత బిజినెస్ ఊపందుకోవడంతో హైదరాబాద్ వచ్చాడు. నగరంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ పేరుతో బ్రాంచులు ఏర్పాటు చేశాడు. ఒకదాని తర్వాత మరొకటి ఇలా ఏకంగా 10 బ్రాంచుల వరకు పెట్టాడు. టేస్టీ టిఫిన్స్ అందించడంలో వరలక్ష్మి టిఫిన్స్ మంచి పేరు తెచ్చుకుంది. క్రమంగా క్రౌడ్ కూడా అట్రాక్ట్ అయ్యారు. అలా బిజినెస్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సాగుతున్న సమయంలో డబ్బులు చేతి నిండా కనిపించాయి. ఫలితంగా చెడు వ్యసనాలకు అట్రాక్ట్ అయ్యాడు. ఫ్రెండ్స్తో కలిసి పబ్లకు వెళ్ళడం, పార్టీలు చేసుకోవడం ప్రారంభించాడు. మెల్లగా డ్రగ్స్కు అలవాటు పడిన ప్రభాకర్ రెడ్డి పగలంతా వరలక్ష్మి టిఫిన్స్లో ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫిన్స్ అమ్ముతూ రాత్రిపూట డ్రగ్స్ దందా చేసే స్థాయికి దిగజారాడు. ఈ క్రమంలోనే గోవా నుంచి హైదరాబాదుకు ఓ యువతి ద్వారా డ్రగ్స్ తెప్పిస్తూ పట్టుబడ్డాడు ప్రభాకర్ రెడ్డి. అలా ఈ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి బెయిలుపై తిరిగొచ్చాడు. ఇంతలోనే మరోసారి అరెస్ట్ అయ్యాడు. గత కొద్ది కాలంగా ప్రభాకర్ ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమ పేరుతో మోసం చేయడం మొదలుపెట్టాడు. పెళ్లి అనేసరికి ముఖం చాటేయడంతో ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటామని చెప్పి తనపై అత్యాచారం చేసి ఆ తర్వాత మోసం చేశాడంటూ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారు. ప్రభాకర్ రెడ్డి పైన 417, 420, 354A కింద కేసులు నమోదు చేశారు. కాగా మరో యువతి నుంచి కూడా ఫిర్యాదు అందడంతో ఇద్దరు యువతులపైన అత్యాచారం కేసులో ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ప్రభాకర్ రెడ్డి ఎప్పటికీ తగని డ్రగ్స్ కేసు మెడకు చుట్టుకుంది. ఇంతలోనే ఇలా ప్రేమ పేరుతో మహిళలపై అత్యాచారం కేసు మరొకటి చుట్టుకుంది. దీంతో ఇప్పుడు అతను మళ్లీ జైలు పాలయ్యాడు.